ఇస్తున్న ఉద్యోగాలు, అది కూడా ఇంటర్ కాలేజీ, ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ యూనివర్సిటీ. ఇదేమో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. ఏదో మెడల్ నువ్వు చెప్పినట్టు గోల్డ్ మెడల్కి అప్లోడ్ చేయాలి, సిల్వర్ మెడల్ అప్లోడ్ చేసిన అదే అనుకుందాం. యాదవ్ మెడల్ అయితే వచ్చింది కదా, వచ్చిన దుర్గయ్య నా పక్కనే కూర్చోన్నాడు. ఎక్కడికి అన్యాయం ఇది? కూన రవికుమార్ అధ్యక్షుడంట, ఇంకోడు జూడో అసోసియేషన్ ఏమో విశాఖపట్నం ఎంపీ లోకేష్ తోడరుడు, ఇంకోడు ఎంపీ భరత్. వీళ్ళే పాల్గొన్న సర్టిఫికెట్లు ఇస్తారు, వీళ్ళే వాటిని ధృవీకరిస్తారు, వీళ్ళే ఉద్యోగాలు ఇస్తారు. నిజంగా ఖచ్చితంగా నిజమైన క్రీడాకారులకు జరిగిన అవమానం కాదా ఇదని అడుగుతా ఉన్నా. క్రీడాకారుల పేరుతో వీళ్ళు చేస్తా ఉన్నది స్కామ్ కాదా అని అడుగుతా ఉన్నా, మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ముందు తన వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చేలా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినాడు. ఇది చూడండి బాగా ఆశ్చర్యంగా. ఫస్ట్ వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47తో గేట్లు తెరిచినారు. అంటే డిఎస్సి పరీక్షలను రాయాల్సిన అవసరం లేదు, నువ్వు పాల్గొంటే చాలు, పాల్గొన్న సర్టిఫికేట్ కూడా మేమే ఇస్తున్నాము అని గేట్లు తెరిచినారు. గేట్లు తెరిచిన తర్వాత వాళ్ళందరికీ లోపలికి పంపించుకున్నారు. పంపించుకున్న తర్వాత మళ్ళా జీవో నెంబర్ 23, 25 and 56తో మళ్ళీ గేట్లు మూసేసినారు. అంటే పాత జీవోలు మళ్ళీ రద్దు చేసినారు. జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీ మార్చినారు. జీవో నెంబర్ 25 ఇంతకుముందు ఇచ్చిన జీవో 4ను రద్దు చేస్తూ, జీవో నెంబర్ 56 ఇంతకుముందు ఇచ్చిన జీవో నెంబర్ 47ను రద్దు చేస్తూ, అంటే గేట్లు ఎత్తుతారు, వాళ్ళ మనుషులందరికీ లోపలికి పంపిస్తారు, మళ్ళీ వీళ్ళే పని అయిపోయిన తర్వాత గేట్లు క్లోజ్, పాత జీవోలు రద్దు, కొత్త జీవోలు పిక్చర్లేకి. ఇది స్కామ్ కాకపోతే ఏంది స్వామి ఇది? నీ బుద్ధి పుట్టినట్టు జీవోలు ఇస్తున్నావు, నీ బుద్ధి పుట్టినప్పుడు క్యాన్సిల్ చేస్తున్నావు, నీ బుద్ధి పుట్టిన రద్దు చేస్తున్నావు. ఫస్ట్ జీవో నెంబర్ 4, 47తో గేట్లు ఎత్తుతున్నారు. గత ప్రభుత్వం, మా ప్రభుత్వం దానికన్నా ముందు ఉన్న జీవో నెంబర్ 74ను రద్దు చేసి తర్వాత నీ వాళ్ళందరినీ లోపలికి పంపించినాం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత జీవో నెంబర్ 23 స్పోర్ట్స్ పాలసీలో చేంజెస్, జీవో నెంబర్ 25 జీవో నెంబర్ 4కు చేంజ్ రద్దు, జీవో నెంబర్ 56 జీవో నెంబర్ 47 రద్దు, గేట్లు మూసేసినారు. అర్థమైంది కదా? నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కానీ, అయ్యా జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47ను నువ్వు ఎందుకు రద్దు చేసినావు? అంత మంచి జీవోలను అనుకుని ఉంటే అంత మంచి జీవోలను నువ్వు అనుకుని ఉంటే నువ్వు జీవో నెంబర్ 4, 47 నువ్వు ఇచ్చిన జీవోలే కదా, ఎందుకు రద్దు చేసినావు? ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ల డేటాను కన్నా ఒకసారి చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలలో ఇంకోటి ఏమిటో తెలుసా? ఇంటర్ కాలేజు, ఇంటర్ డిస్ట్రిక్టు, ఇంటర్ యూనివర్సిటీల తరపున పార్టిసిపేట్ చేసినందుకు 270 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఉట్టి